అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అమెరికా గౌను. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. నేను బయట పని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్లో దివాను మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరిచున్నాయి. ఇంటిల్లి పాది అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమైంది, రమణి పంపిన ప్యాకెట్ అందిందన్నమాట. రమణి అంటే మా అమ్మాయి, అమెరికాలో ఉంటుంది. తెలిసిన వాళ్ళెవరైనా ఇటొస్తుంటే వాళ్ళతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువుల్లో పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్టులు పంపుతూ ఉంటుంది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలు, వడియాలు మేము ఎగుమతి చేస్తుంటాము. అది వేరే సంగతి అనుకోండి. వారం క్రితమే ఫోన్ చేసింది. ఫలానా వాళ్ళు ఇండియా వస్తున్నారు, వాళ్ళతో ఫలానా వస్తువులు ప్యాక్ చేసి పంపుతున్నా అని. వాళ్ళు ఇవాళ ఇచ్చి వెళ్ళారన్నమాట. అమెరికన్ గూడ్స్ దిగుమతైనప్పుడల్లా ఇల్లు ఇల్లులా ఉండదు. చుట్టుపక్కల అమ్మలక్కలతో కలకలలాడుతూ గలగలమంటూ ఉంటుంది. మీకు తెలియందేముంది, ఆ హడావుడి సద్దుమణిగేదాకా ఇంట్లో ఎవ్వర్నీ పట్టించుకోరు. నేను కామ్గా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారగా పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను నా మనవడు బాలు, మనవరాలు సంజు. బాలు నా దగ్గరికి పరిగెత్తుకు వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యమైపోతుందో అన్నట్టు, తాతయ్య, అత్త నాకు రోబోట్ పంపించింది తెలుసా? చూడు చూడు ఎంత బాగుందో. ఇదిగో ఇది చూడు, ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది, ఇది నొక్కితే పిల్లి మొగ్గలేస్తుంది, బాలు కూడా విసిరేస్తుంది. ఇటు చూడు. ఇంకానేమో చేతిలో బొమ్మని అటూ ఇటూ తిప్పి చూపిస్తూ దాని తాలూకు చిత్ర విచిత్రాలన్నీ ఒక్క గుక్కన చెప్పేశాడు. 6 ఏళ్ళు వాడికి, 1వ క్లాసు చదువుతున్నాడు. వాళ్ళత్త పంపిన గౌను కాబోలు. సంజుని నిలబెట్టి సైజు సరిపోతుందో లేదో అని కొలతలు చూస్తోంది మా కోడలు సుజాత. తల్లి చేతుల్లోంచి ఆ ఫ్రాక్ని ఒక్క గుంజు గుంజి లాక్కొని ఉరుక్కుంటూ వచ్చింది సంజు. తాత తాత, అన్నకి బొమ్మ ఒకటే, నాకు చూడు, ఈ గౌను, పియానో, రిబ్బన్లు బోల్డు పంపించింది అత్త తెలుసా? అన్నకు పోటీగా పలుకులు కుప్పబోస్తున్న దాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది మా కోడలు. బడవకాన, ఒక్క క్షణం ఒక్కచోట కుదురుగా నిలబడవుగా అంటూ సంజుని నిటారుగా నిలబెట్టి మళ్ళీ గౌనుతో పొడుగు వెడల్పు చూడ్డం ఆరంభించింది. వెళ్ళిపోతున్న అమ్మలక్కలకందరికీ సెండాఫ్ ఇచ్చేసి నాకు మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధని. అలా పైపైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది సుజాత, పూర్తిగా తొడిగి చూడు అని కోడలికి సలహా ఇచ్చి నా వైపు తిరిగింది. రమణి పంపింది. వారం రోజుల్లో సంజు పుట్టినరోజు కదా, తను పంపిన గౌనే వెయ్యాలిట మేనకోడలికి. కూతురి కోరిక చెబుతూ మురిపెంగా నవ్వింది మా ఆవిడ. నా మొహానికొక గ్లాస్ అందించేసి తిరిగి మళ్ళీ వాళ్ళే విదేశీ వస్తు పరిశీలనలో పడ్డారు. ఓ కప్పు కాఫీ అడుగుదాం అనుకున్నాను, కానీ ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్లు తాగి ఉస్సూరుమనుకుంటూ పడక కుర్చీలో వాలిపోయాను. అత్తా కోడళ్ళిద్దరూ కలిసి సంజుకి గౌను వేసే కార్యక్రమంలో పడ్డారు. అది కాస్త సంజు భుజాల దగ్గరే బిగుసుకొని అలకపాన్పు దిగకుండా భీష్మించుకు కూర్చున్న కొత్త అల్లుడిలా కిందకి దిగనంటోంది. చేతులు దూర్చాలని వర్ధని, కిందికి జార్చాలని సుజాత. ఇద్దరూ చేసే ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి, లాభం లేదత్తయ్య గారు, ఇంకా లాగితే చిరిగెట్టుంది అంటూ చేతులెత్తేసింది మా కోడలు. 6 నెలలైనా అవ్వలేదు, చూసే వెళ్ళిందిగా పిల్లని, అంత మాత్రం కూడా సైజు తెలియలేదే దానికి. ఎక్కడో ఉన్న నా కూతురునుద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధని. 6 నెలల కింద రమణి వచ్చి వెళ్ళినప్పుడు సంజు సన్నజాజి మొగ్గ, ఇప్పుడు బొండు మల్లెపువ్వు. పాపం రమణి. లోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయి మీద. బుజ్జిముండ, ఎంత ముద్దొస్తుందో చూడండత్తయ్య, ఈ లేత గులాబీ రంగు నాకెంత ఇష్టమో, ఇంచక్కటి లేసు, ఈ ప్రిల్సు ఎంత అందం తెచ్చాయో గౌనికి. అత్తయ్య, ఇక్కడ వాళ్ళకి ఇంత ఫ్యాషన్గా కుట్టడం చస్తే రాదు. అయ్యో, దీన్నెలా సరిచేయటం? సుజాత తిరగేసి మరగేసి ఆ గౌను కాస్తన్నా లూజు చేసే వెసులుబాటుందేమోనని శతవిధాలా పరిశీలించింది. ఆహా, అమెరికా ప్రొడక్టా మజాకానా? మళ్ళోసారి లాభం లేదంటూ పెదవి విరిచేసింది మా కోడలు. సరే, సరిపోలేదు కదా, వదిలేయొచ్చుగా. అబ్బే,
అలా వదిలేస్తే వాళ్ళు సుజాత వర్ధని ఎలా అవుతారు? ఆ రాత్రే మా అబ్బాయి చేత రమణికి 2 సార్లు రింగ్ చేయించారు. అది సిగ్నల్. అవి అందుకొని మా అమ్మాయే మాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అది మా కోడ్. ఏమైందమ్మా అంత అర్జెంటుగా ఫోన్ చేశారు? ఏంటి? అని కంగారు పడుతూ అడుగుతుంటే, సంజుకి గౌను సరిపోలేదే అమ్మడు, మారుస్తారేమో కనుక్కుంటావని అంటూ ఎమర్జెన్సీ మెసేజ్ కూతురికి అందించింది మా వర్ధని. ఊరుకో అమ్మా, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఆ గౌను నువ్వు అమెరికాకి పంపించి మళ్ళీ నేనది మార్చి ఇండియాకి పంపించి ఇప్పుడయ్యే పనేనా అది? పైగా మేమది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడేదో కార్నివాల్ జరుగుతుంటే తీసుకున్నాం. మార్చటం కుదరదు కానీ అది సరిపోయే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళల్లో ఉంటే ప్రజెంట్ చేసేయండి. ఈసారి నేను పెద్ద సైజుది పంపిస్తాలే. రమణి వాళ్ళమ్మని మెత్తగా కసురుతూనే చకచకా సొల్యూషన్ చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేసింది. అయ్యో అయ్యో, ఎంత నిర్లక్ష్యమే అమ్మ డబ్బంటే. మన రూపాయిల్లో అయితే దగ్గర దగ్గర 1000 రూపాయలు అవుతుందట గౌను. అంత పెట్టుకొని ఉత్త పుణ్యాన ఎవరికైనా ఇచ్చెయ్యాలా అంటూ మా ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. మరే అత్తయ్య, చూస్తూ చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎలా ఇచ్చేస్తాం? అత్తగారితో ఏకీభవించింది సుజాత. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ ఎంతో సఖ్యత. వాళ్ళింకా ఈ విషయం మీదే తర్జన భర్జనలు సాగిస్తుంటే విసిగెత్తిపోయి, అమ్మాయి చెప్పినట్టు ఏ పుట్టినరోజు పేరంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకింకా ఆ పనికిమాలిన చర్చలు అని అన్నాను. ఇంటి యజమాని హోదా వెలగబెట్టిన నాటి వాసనలు పోక. ఏం చేయమంటారు అని మిమ్మల్ని ఏమన్నా అడిగామా? దాన్నేం చేయాలో మాకు తెలుసు గాని మీరు గమ్మునుండండి కసిరేసింది వర్ధని. ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మా ఆవిడ. తప్పదు కదా, కాముగా ఆవిడ ఆజ్ఞ పాటించాను. మర్నాడు ఉదయం వీధి వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను. మా ఇంటికి పక్కింటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ దగ్గర నుంచి వర్ధని స్వరం వినిపిస్తుంది. పార్వతమ్మక్క, ఇదిగో గౌను. నిన్న ఈ మాదిరిది మీ మనవరాలికి తెప్పించి పెట్టమన్నావుగా. ఎప్పుడు అడగని దానివి అడిగావు పాపం. తీసుకో, మా సంజుకి కొత్త ఫ్రాకులు చాలానే ఉన్నాయిలే అంటూ మా ఆవిడ అతి తెలివి పోకడలివి. చాలా ఖరీదన్నావుగా వర్ధని, అంత విలువైంది మేం కొనగలమా? పక్కింటావిడ సందేహంలో వినిపించింది వెక్కిరింతో ఎత్తిపుడుపో. అమెరికా నుంచి వచ్చింది కదా, మా ఆవిడ కాస్త గొప్పలతిగా చెప్పుంటుంది బహుశా. ఆ, ఎంతవుతుందిలే, మన రూపాయిల్లో అయితే 1200 అవుతుందట. అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా ఏంటి? 200 తగ్గించిద్దువులే గాని. మనసు పడ్డావుగా పాపం. ఆవిడ వెటకారం అర్థం కానట్టే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేసింది మా వర్ధని. ఏమనుకోకు వర్ధని, మరీ లేతరంగు గౌను. పిల్లల దగ్గర మాపాగదు. నిన్ననే అనుకున్నాను. పోనీలే, పిలిచి మరీ అడుగుతున్నావు పాపం. వద్దని లేకుండా ఉన్నాను. 300కి ఇచ్చే మాటైతే చెప్పు, తీసేసుకుంటాను. మొహమాటం లేకుండా చెప్తున్నానని అనుకోకు సుమా. అంతకంటే ఎక్కువ చెయ్యదనిపిస్తుంది దానికి. ఆహాహా, తాడి తన్నేవాడొకడైతే వాడి తల తన్నేవాడు మరొకడు. మా ఆవిడ్ని మించిన అసభ్యురాలే ఈవిడ కూడా. నాకు నవ్వొచ్చింది. బానే ఉంది. పిలిచి పిల్లనిస్తానంటే ఓ కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకేసే గౌనికి వంక పెడుతుంది ఆ ఇల్లాలు. పైగా 300 రూపాయలకి ఇవ్వాలట. ఎంత ఆశ చూడు. ఇంట్లోకొచ్చి రుసరుసలాడింది మా వర్ధని. వదిలేయండి అత్తయ్య, ఆవిడ గుణం చూపించుకున్నదంతే అంటూ మా కోడలు ఓదార్చింది. ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ పూలదండ పట్టుకుని గుడికెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత. గంట తర్వాత తన స్నేహితురాలిని ఆమె కూతురుతో సహా వెంటబెట్టుకొచ్చింది. నా అంచనా కరెక్టే. పావు గంటలో కాఫీలు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మా అబ్బాయి గదిలోంచి నా చెవుల పడిన వాళ్ళ సంభాషణ ఇది. అబ్బా, నీ కూతురికి గౌన్ అతికినట్టు సరిపోయిందే లలిత. అచ్చం షోకేసులో బొమ్మలా ఉందనుకో. మా కోడలు ఏ సీనియర్ సేల్స్ మ్యాన్కైనా తీసిపోతుందా చెప్పండి. ఆ, మరీ పొట్టిగా ఉన్నట్టుంది సుజాత. ఆ వచ్చినమ్మాయి మొహమాటంగా నసుగుతుంది. అయ్యో అమ్మాయి, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అలా మోకాళ్ళు దిగే గౌన్లు వేసుకునేది మా కాలంలో. ఇప్పుడిలా కురచగా ఉండటమే ఫ్యాషన్. ఇప్పటి అమెరికా తయారీ ఇదమ్మాయి.
అంటే ఇదెంత లేటెస్ట్ మోడల్లో ఆలోచించు. కోడలు కంటే రెండాకులు ఎక్కువే చదివింది మా ఆవిడ. ఆ, అమెరికాలో అయితే సరేననుకోండి. ఇక్కడిట్లా తొడలు కనిపించేటట్టు ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ. అందులోనూ మా వారికి ఇలాంటివి పట్టింపులు ఎక్కువ. అయినా అడిగి చూస్తాలేండి. ఆ చూస్తాలేండి అన్న మాటలో వద్దులేండి అన్న ధ్వని వినిపించట్లేదు. హతోష్మి, ఈ బేరము కొండెక్కినట్టే. ఇక మా వాళ్ళ మొహాలు చూడలేక అలా తిరిగొద్దామని రోడ్డెక్కాను. ఆ తర్వాత వెనకింటి మేడ మీది మార్వాడీ చాచి, అనుపమాదేవి, చివరింటి తమిళమామి శకుంతల, సోము వాళ్ళమ్మ సత్యవతి, ఇట్లా ముగ్గురు నలుగురు అమెరికా గౌన్ని చూడ్డానికి వచ్చారు. గౌనైతే అందరూ భేషుగ్గా ఉందన్నారు. కాకుంటే కొందరికి దాని వెల నచ్చలేదు, కొందరికి దాని సైజు నచ్చలేదు. దానా దీనా గౌను చెల్లుబాటు అవ్వలేదు. సరే ఇంకా చుట్టాల్లో ఎవరి పిల్లకైనా కానుకగా ఇచ్చేయమన్న మా అమ్మాయి సలహానే పాటించక తప్పలేదు. అత్తా కోడళ్ళిద్దరికీను. అప్పుడే కదా వచ్చింది తంట. ఆ రోజు రాత్రి నా పక్క దులిపేస్తూ ఏదో సనుగుతుంది వర్ధని. అనేదేదో వినపడేట్టనరాదు. ఏం చెప్పమంటారు? ఆ అమెరికా గౌను వాళ్ళ చెల్లెలి కూతురికి పంపిస్తుందట మీ కోడలు. అది కాపురానికి వచ్చి 10 ఏళ్ళయిందా? మనం నెత్తిన పెట్టుకునేగా చూస్తున్నా. అయినా ఆపేక్ష అంతా అటువైపే. ఆ చెల్లెలికేం తక్కువ చెప్పండి, కోటీశ్వరరాలు. ఆ గౌనే కావాలా వాళ్ళకి? సరే, అదంతా పక్కకి పెట్టండి. నా కూతురు పంపిన వస్తువు మీద ఈవిడికి ఏమిటంట పెత్తనం? సౌండ్ అంతగా లేదు గాని మాటలకి మాత్రం కారం అద్దినట్టే అనిపించింది నాకు. వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండటమే మంచిదని నా అనుభవం. నేను మౌనం పాటించాను. తెల్లారింది. ఏదో అనీజీ ఇంట్లో. నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ పనులు చేసుకునే అత్తా కోడళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం. పిల్లల్ని కసురుకోవటం, కాఫీలు టిఫిన్లు ఆలస్యం చేయటం, పిలిస్తే కరిచినట్టు జవాబివ్వడం. అబ్బా, ఇంట్లో ఉండడం మొల్ల మీదున్నట్టే ఉంది. సమయానికి వర్ధని కూరల్లేవనటంతో బతుకు జీవుడా అని చేతి సంచి పట్టుకొని మార్కెట్కి బయలుదేరాను. నేను వెళ్తుంటే హరి గేటు వేయడానికి వచ్చినట్టే వచ్చి, ఏంటి నాన్న, ఇంట్లో ఏదో కోల్డ్ వార్ మొదలైనట్టుంది అన్నాడు గుసగుసగా. నేను కూడా ఏమీ తెలియనట్టు నొసలు చిట్లించి, ఏంటి అని అన్నాను. ఏమంటారేంటి నాన్న, అమ్మ అమెరికా గౌను వాళ్ళ అక్క మనవరాలకి ఇస్తానందిట. పంతానికి కాకపోతే నా కూతురికి ఇచ్చిన గౌను మీద ఆవిడకేంటి హక్కు అని ఎప్పుడూ లేంది అమ్మ మీద రాత్రి నుంచి తెగ చిటపటలాడుతుంది సుజాత అని చెప్పాడు హరి. నేను కూడా వాళ్ళమ్మ తరపున వాదన వినిపించాను. పట్టమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. మనం ఇప్పుడేం చెయ్యాలి? బేలమొహం పెట్టాడు హరి. నాకు దిగులనిపించింది. బయటి పనుల్లో మాకెన్ని టెన్షన్లు చికాకులు ఉన్నా ఇంటికొచ్చేసరికి అవన్నీ మరుపున పడి తేలిగ్గా అనిపించటానికి కారణం ఈ ఇంటి లక్ష్మీ సరస్వతులిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచటం వల్లే. అదిప్పుడు చెడుతోందేమో అని భయమేసి రాత్రి భోజనాల దగ్గర హరి తల్లికి పెళ్ళానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. అమ్మా, మీ ఇద్దరు ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకిల్లు నరకంలా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఆ దిక్కుమాలిన గౌను గురించేగా ఈ గొడవంతా. అది ఎవరికో ఇస్తానని నువ్వు పట్టుపట్టద్దు. సుజా, దాన్ని మీ వాళ్ళకి పంపే పని నువ్వు చెయ్యకు. ఆ గౌనని ప్రస్తుతం పక్కకి పెట్టేయండి. దాన్నేం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం. సరేనా? కాదు, మా మాటే నెగ్గాలి అని అంటారా? మీ మూతి ముడుపులు తగ్గేదాకా నేను ఇంట్లో అడుగు పెట్టనే పెట్టను. మీ ఇష్టం అంటూ కొంత కన్విన్స్ చేశాడు, కొంత బెదిరించాడు. మరీ అంత మూర్ఖులు కారు మా శ్రీమతులు. త్వరగానే సమాధాన పడిపోయి రాజీ ఒప్పందం మీద చూపుల సంతకాలు చేసేశారు. మర్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది, తెరిపి వచ్చింది. అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు. కోడలి తలకి నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు. పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేం. కానీ ఆ ప్రశాంతత శాశ్వతమని ఏమిటి హామీ? ఆ ముసలం ఇంట్లో ఉన్నంత కాలం వీళ్ళ బుర్రల్లో మళ్ళీ ఏ పురుగు తెలిచి కలకలం రేపుతుందో అన్న భయం వదలటం లేదురా అబ్బాయి అని అన్నాను హరితో. వాడు అవునన్నట్టు తలూపాడు.
ఆ రోజు వరండాలో కూర్చొని అరటి పువ్వు వలుస్తూ తీరిగ్గా కబుర్లు చెప్తుంది వర్ధని. నేను నా శేషతల్పం మీద అదే పడక కుర్చీలో వాలి వింటున్నట్టు నటిస్తున్నాను. పెద్దమ్మగారు తలెత్తామిద్దరం. మా పని మనిషి మంగ, దాని చీర కుచ్చిళ్ళు పట్టుకు వేలాడుతూ దాని కూతురు కనక. ఏమే పొద్దున్నే పనెగ్గొట్టావు అంటూ ఉరిమింది వర్ధని. ఇద్దరు ముగ్గురిని మార్చి మరి తన ఎర్రని చూపుకి అదిరే మేధకురాల్ని పనికి కుదుర్చుకుందిలేండి మా ఆవిడ. కొత్త గౌను తల్లో పూలు పెట్టుకొని తెగ సిగ్గుపడిపోతూ వెనక్కి వెనక్కి జరిగిపోతున్న కనకని దన్నం పెట్టవే అంటూ ముందుకు నెట్టి, ఇయాల దీని పుట్టినరోజమ్మా, పూర్ణాలుండమని ఒకటే గొనుగు, అవి కాసిన గార్లు ఉండేప్పటికీ వేల మిగల్లేదమ్మా నమ్రతగా చెప్పింది మంగ. వంగిన కనక ముందున్న తన కాళ్ళని గబుక్కున వెనక్కి లాక్కుంటూ, ఆ 4 కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి, సరే సర్లే పద పద, బోల్డంట్లు మూలుగుతున్నాయి, పెరట్లోకి నడు తొందర పెట్టేసింది వర్ధని. ఎగతాలే అమ్మా, మరి సినిమాకి వెళ్దామని గోల చేస్తా ఉంది. ఒక 100 రూపాయలు ఇవ్వండమ్మా, జీతంలో పట్టుకుందురు గాని. ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావు గదే, మళ్ళీ. వర్ధని ఇంకా ఏదో అంటూనే ఉంది. నేను ఇస్తాలే అని మాటిచ్చేశాను. నేను పర్సు కోసం లోపలికొచ్చినప్పుడు విన్నాను. మా ఆవిడ కోడలతో అంటుంది, ఇవాళ కనక పుట్టినరోజట, దానికేమన్నా ఇవ్వాలిగా. మనకి పనికిరానివేమన్నా ఉన్నాయేమో చూడు, పక్కకి పడేసిన బొమ్మో దిమ్మో. చూస్తాలేండి అత్తయ్య, కారు బొమ్మ ఒకటి ఉండాలి. రంగు మాయలేదు కానీ వెనక చక్రం కాస్త విరిగింది. పర్లేదు, కనపడదులేండి. ఒక అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేస్తాను విశాల హృదయంతో చెప్తోంది నా కోడలు. మొన్న మా పెద్ద బావగారు తెచ్చారే అక్బరీలు, అలాగే ఉన్నాయి. అవి పొట్లం కట్టిచ్చేస్తాను తన వంతు ఉదారత చాటుకుంది వర్ధని. నేనిక నిట్టూర్చుకుంటూ పర్సులోంచి 100 రూపాయల కాగితంతో పాటు మరో 50 బయటికి తీశాను. మంగింకా అంట్లు తోముతూనే ఉంది. సుజాత అట్టపెట్టె ప్యాక్ చేస్తూను, మా ఆవిడ అక్బరీలు పొట్లం కడుతూనూ ఉన్నారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, విష్ యూ హ్యాపీ బర్త్డే కనుక. వాకిట్లోంచి మా సంజు బాలు గొంతులు వినిపించాయి. అంతస్తులు తారతమ్యాలెరుగని నిష్కల్మషమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటికి వెళ్ళాను. కనుక ఇదిగో మా గిఫ్ట్. సంజు బాలు జమిలిగా పట్టుకొని కనకకి ఇస్తున్నదేమిటి? అమెరికా గౌను పెట్టిన అట్టపెట్టె కాదు. ఒక్క క్షణం అలా దిగ్భ్రాంతి చెందాను. కానీ మరుక్షణంలోనే ఎందుకో సంభ్రమంగా, రిలీఫ్గా అనిపించింది. మేము భయపడుతున్న సమస్యకి అనుకోని పరిష్కారమా ఇది అనుకున్నాను. అమ్మా, మనకి పనికిరానిదేమన్నా ఇమ్మంటుందిగా బామ్మ, మనకిది యూజ్ అవ్వదు కదా, అందుకే ఇచ్చేశాను, ఓకేనా అంటోంది సంజు. చూడు చూడు, కనకకిది కరెక్ట్గా సరిపోయింది కూడాను ఆనందంగా అంటున్నాడు బాలు. తలెత్తాను. అట్టపెట్టెలోంచి గౌను తీసి కనకకి తొడిగి అటూ ఇటూ తిప్పి చూస్తూ మురిసిపోతుంది మంగ. కక్కలేక మింగలేక పెదాలతో నవ్వుతూ కళ్ళతో ఉరుముతూ మా ఆవిడ కోడలు. వస్తున్న నవ్వు ఆపుకోలేక పేపర్ అడ్డం పెట్టుకొని నేను. అమెరికా గౌను చేరవలసిన వాళ్ళకే చేరింది కదా. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.